గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు. బీహార్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. జూబ్లీహిల్స్ లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ బాలాలయం. టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోమ క్రతువులు, మహాపూర్ణాహుతి. తిరుపతిలోని టీటీడీ స్విమ్స్ లో శ్రీవారి వైద్య సేవ ప్రారంభం. చిన్నారులకు వైద్య సేవలను అందించిన విశాఖపట్నం వైద్యులు. సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూన్ 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతుకేకి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను చూడ చక్కటి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణమమ్మ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి
సుదూర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత సేవలను చేయడానికి మరో కీలక అడుగు పడింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నదీ తీరానికి దగ్గరగా జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బీహార్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని శాల్వతో సత్కరించి శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిన్నారుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లలో మౌలిక సదుపాయాలను సత్వరమే పూర్తి చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ప్రతి వారం ఆసుపత్రి నిర్మాణ పనులపై తనిఖీలు చేసి సమీక్ష నిర్వహిస్తామని, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిని అన్ని సదుపాయాలతో త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని జేఈఓ డాక్టర్ ఏ శరత్ సూచించారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు ఆండాల్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసి మాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సూత్రాన్ని అందరికీ వర్తింపచేస్తూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్షం రోజుల పాటు విస్తృతంగా యోగాసనాలు, యోగాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యానంద కార్యక్రమం టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉల్లాసంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం సాయంత్రం జరిగిన యోగా ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను జేఈఓ శరత్ వివరించారు. యోగానే మన కుటుంబానికి రక్ష. ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. ఇన్సైడ్ కరెక్షన్. అవుట్ సైడ్ చాలా మంది మీకు మంచి కనబడుతుంటారు, కానీ ఇందరగా సరిగా లేకపోతే అరే ఇంత ఎంత బాగున్నాడు ఏమింది అనుకుంటాము. అంటే బాగానే ఉంటే కదా ఏమి ఇండికేట్ అయింది అని అనుకుంటా ఉన్నాం. అంటే ఇంటర్ ఇంజనీరింగ్ సరిగా లేదు. కాబట్టి యోగా ఈజ్ ఎ వే ఫర్ ఇంటర్ ఇంజనీరింగ్. సో దానివల్లనే మనకు ప్రశాంతత వస్తుంది, మనం పని చేయడానికి శక్తి వస్తుంది, పని చేయడానికి ప్రశాంతత వస్తుంది, పని చేయడానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈఓ గారు, అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి గారు, తర్వాత రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ యోగా అనేది
ఒక 17 రోజులు పక్షం రోజులు ఖచ్చితంగా మనం కళాశాలలో కానీ ఇంక్లూడింగ్ టెంపుల్స్లో వచ్చే భక్తులకు కానీ మన ఆల్ ఎంప్లాయీస్ కానీ కింది నుంచి పై వరకు అందరినీ ఆల్ ఎంప్లాయీస్ కానీ అందరికీ ఒక 15 రోజులు మనం అలవాటు చేస్తే ఆ అలవాటు చేసిన తర్వాత వారికి ఒక 15 యోగా ప్రాక్టీసెస్ చేయించాలి మేడం గారు అనుకున్నాం. ఒక 5 అయినా 6 అయినా సులువుగా ఉన్నాయో కఠినంగా ఉన్నాయో మీకు ఏది అనిపిస్తే అవి చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అనంతరం అధ్యాపక బృందంతో కలిసి జేఈఓ డాక్టర్ ఏ శరత్ యోగాభ్యాసాలను వేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణమ్మ, టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో బాలాలయ సంప్రోక్షణ క్రతువు బుధవారం వేదోక్తంగా జరిగింది. జూన్ 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించిన ఈ బాలాలయ కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆగమ సలహాదారు పీకే వర్ధన్ భట్టాచార్య, తిరుమల శ్రీవారి ఆలయార్చకులు పి కృష్ణసాయి పర్యవేక్షణలో బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ముందుగా యాగశాలలో ప్రసన్నాంజనేయ స్వామివారిని చిత్రపటంలో ఆవాహన చేశారు. యాగశాల క్రతువులను, హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రసిద్ధ వైద్య కేంద్రంగా విలసిల్లుతున్న స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పిడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరిలు ఆయా విభాగాల్లో ఓపీ సేవలను అందించి వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎన్నో రూపాల్లో విశేషంగా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో శ్రీవారి వైద్య సేవను ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు,
30 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఇలా వారికి సమయానుకూలంగా ఉన్న విధంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్విమ్స్ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో స్వచ్ఛందంగా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడానికి 80 మందికి పైగా వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమోత్తమైన వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శ్రీవారి వైద్య సేవ బుధవారం ప్రారంభమైంది. విశాఖపట్టణంకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఓపీడీ బ్లాక్లో, అలాగే విశాఖపట్నం ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి స్విమ్స్లోని ప్రధాన ఓపీ కేంద్రంలో శ్రీవారి వైద్య సేవలో భాగంగా పలువురు చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. వారికున్న సమస్యలను సావధానంగా విని అందుకు అనుగుణంగా అవసరమైన చికిత్సను, ఔషధాలను సూచించారు. అదేవిధంగా వార్డుల్లోనూ పర్యటించి చిన్నారులను పరామర్శించారు. వైద్యపరంగా వారికున్న సమస్యలు, వాటి నివృత్తికి చేస్తున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాణాంతక కేసుల గురించి కూడా వైద్య బృందంతో చర్చించి సూచనలు, సలహాలను అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు చిన్నారులకు వచ్చే సమస్యలు, వారికి అందించాల్సిన చికిత్సలపై అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థులతోనూ ఓపీ సేవలు, సర్జరీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సమున్నతమైన సేవను అందించడానికి తమకు అవకాశం కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేసే వైద్య నిపుణుడిని. పిడియాట్రిక్ సర్జరీ అంటారు. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి ఆ స్వామి నుంచే వచ్చి ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ రకమైన ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకు ఇన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీలైనంత వరకు చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్లో శ్రీవారి తరఫున సేవ చేసే భాగ్యం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాను. నమస్కారం. నమస్తే, నేను డాక్టర్ పద్మావతి. నేను ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని. విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రాం నాకు చాలా ఆనందం కలిగించింది. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. I sincerely pay my regards to the government and then the organization and all the supporting doctors, staff. Everybody is making very great arrangements for the doctors who are coming for this project work. And then I feel that it will be a great project, and a lot of people will get benefit from this project. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార శోభితులను గావించి
పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నారాయణవనంలోని ఆలయ వీధులలో స్వామివారి హంసవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాసోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను దేవస్థానం అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో దుర్గమ్మ తల్లిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి శారదాంబ అలంకరణలో దివ్యంగా కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఆపై వేద పండితులు శాస్త్రోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి ఆశీస్సులతో శ్రద్ధగా ఓనమాలను దిద్దుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం చిన్నారులకు వారి తల్లిదండ్రులకు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో వెలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం పూజల్లో భాగంగా బుధవారం పునర్వసు నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భద్రగిరి ప్రదక్షిణ భక్తిరసభరితంగా జరిగింది. శ్రీరామచంద్రుని భక్తులైన భక్త రామదాసు, తూము నరసింహదాసు విగ్రహాలకు ముందుగా పూజలు జరిగాయి. ఆపై వందలాదిగా విచ్చేసిన భక్తుల జయ జయ శ్రీరామ, శ్రీరామ శరణం మామ, జయ శ్రీ సీతారామచంద్ర నామస్మరణలు, కోలాట ప్రదర్శనలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ భద్రగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ సమేత సుందరేశ్వర స్వామివారి దేవాలయంలో నిజ జ్యేష్ఠ మాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పుష్పమాలలు, ఆభరణాలతో దివ్యంగా అలంకృతులను చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి మహాసంకల్పంతో సకల లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభిషేక సేవను ప్రత్యేకంగా నిర్వహించారు. వేద మంత్రాలు, హనుమాన్ స్తోత్ర పఠనాదుల నడుమ అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్యమంగళ మూర్తికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీరామాలయంలో నిజ జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వరుడికి అర్చకులు సంకల్పంతో అభిషేకాది ఆరాధనలను విశేషంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వేదోక్తంగా పలు రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్టపై కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం బుధవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారిని సహస్రనామార్చనలతో సేవించి గరిక పూజ నిర్వహించారు. ఆపై స్వామివారికి నివేదనలు, నీరాజన సమర్పణ చేశారు. భక్తులు ఎంతో భక్తితో గణపతి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. రెండు 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూన్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టిక్కెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanam.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.